మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మూలవాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. హల్లెలూయా. ఈరోజు మూలవాక్యము దేవుడు తన ఉద్దేశాన్ని తెలియపరుచుచున్నాడు. ఈరోజు అంశము పలకరింపుతో యుద్ధము. కొత్తగా ఉంది కదండి. ఈ పలకరింపులో ఉన్న రహస్యము ఈరోజు తెలుసుకుందాము. అరే, పలకరింపుతో యుద్ధము అంటే ఏమిట్రా? పలకరింపుతో యుద్ధము ఎలాగుంటుంది అనేది దేవుడు ద్వారా మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ. మీరు కూడా పలకరింపుతో యుద్ధము చెయ్యాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ మూలవాక్యము చూసుకుంటే ఎన్నికైన వారిని, ఆల్రెడీగా ఎన్నుకోబడ్డారు. ఎన్నికైన వారిని అనగా ఎలా చూడొచ్చు అంటే, ఒక ఉద్యోగంలో లేక పదవిలో నానా విధాలుగా ఎన్నికైన వారే ఉంటారు. కానీ వారిని సిగ్గుపరచడానికి దేవుడు సామాన్యులైన వారిని దేవుడు తన శక్తి ప్రభావముతో వారి వ్యర్థపరచుటకు, వారి చేతకాని వారిగా, అపజయం పాలైన వారు, నమ్మకము లేనివారు, విశ్వాసము లేనివారు, దైవ భయము లేనివారు, లోబడని వారు, ఇలాగా నానా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొత్త కోణముగా మీకు దేవుడు తెలియపరచాలని పలకరింపుతో యుద్ధమని ఈ అంశం ద్వారా దేవుడు మీతో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమైన విషయమునకు వెళ్దాము. ఈ పలకరింపుతో యుద్ధము ఎలా చెయ్యాలి అన్నది మనం తెలుసుకోబోతున్నాం. గనుక ఎవరు కూడా ఈ వీడియో యొక్క మెసేజ్ని ఫుల్గా చూస్తే కానీ అర్థము కాదు. ఈ వీడియో అంతా మొత్తము చూస్తేనే ఈ పలకరింపుతో యుద్ధం అనేది మీకు తెలుస్తుంది. ఆ యుద్ధ రంగంలో నీకు జయము కలుగుతుందని ఈ స్పష్టముగా నీకు తెలియచేయబడుతుంది. సగం చూస్తే నీకు ఏమీ అర్థము కాదు. వీడియో లాంగ్ అయినా సరే, లెంత్ అయినా సరే, నీకు భారముగా ఉన్నా సరే, నీకు మేలు కలగాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసినప్పుడు ఆ వాక్యము నీలో నాటబడుతుంది. విత్తనము భూమిలోకి వెళ్తేనే కానీ ఫలించదు. అలాగే ప్రతి మెసేజ్ కంప్లీట్గా చూస్తే కానీ మీకు ఆ వాక్కులు మీ హృదయంలో నాటబడదు.
ఏదో తక్కువ సగం చూస్తే మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. అప్పటికప్పుడే ఆనందిస్తావు, తర్వాత మర్చిపోతావు, వాటిని మైండ్లో కూడా ఉండదు. నీలో నాటబడాలంటే ఆ వాక్యమందు నీకు విశ్వాసం కలగాలన్నా, మేలు పొందాలన్నా వేచి ఉండాలి. ఒక పొలం వేస్తున్నప్పుడు ఆ పొలాన్ని దున్నాలి, నీరు కట్టాలి, ఎరువు వెయ్యాలి, విత్తనాలు జల్లాలి. ఇలాగా స్టెప్ బై స్టెప్ చేస్తే కానీ ఆ భూమి ఫలించదు. అలాగే మీ జీవితాల్లో కూడా ఫలించాలంటే ప్రతి మెసేజ్ పూర్తిగా చూస్తే కానీ ఆ వాక్కులో ఉన్న శక్తి మీ హృదయంలో నాటబడదు. ఆ దున్నునప్పుడు నీలో ఉన్న చెత్త చెదారం పోద్ది. వేచి ఉండాలి. ఈ వాక్యాన్ని, ఈ మెసేజ్ పూర్తిగా మీకు అర్థం కావాలంటే, మీరు ఫలించాలంటే, ఫలభరితంగా మారాలంటే, యుద్ధ రంగంలో నీకు విజయం కావాలంటే పూర్తిగా చూడండి. ఓకేనా? యోబు గ్రంథం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవాలంటే ఏ విశ్వాసికి అర్థం కాదు. ఆయనతో సహవాసం చేసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈ యొక్క సహవాసము దేవుడితో ఉంటే ఆయన ఏం చేయబోతున్నాడో మనకు అర్థమవుతుంది. అలాగే మనకు ముందుగా ఉన్న మాదిరిగా ఉన్న అబ్రహాము, మన పితరులైన విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహామును చూస్తే ఆయనకి ఏమీ బయలుపరచకుండా దేవుడు ఏమీ చేయలేదు. కానీ ఈ యోబు విషయంలో చూస్తే కానీ ఆశ్చర్యకరంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. దేవుడే పందెం చేస్తాడు, దేవుడే పురుగొలుపుతాడు. యోబు మీద సాతానుడికి దృష్టే లేదు. సాతానుడు యోబు పట్ల ఎటువంటియో కూడా ప్రణాళికలు గీయలేదు. కానీ దేవుడే ఆ మౌనంగా ఉన్నవాడి సాతాను మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడే పురుగొల్పడానికి కారణం ఏమిటి? దేవుడు ఎందుకు యోబు విషయంలో ఇలా ప్రవర్తించాడు అంటే దానికి కారణం ఏమిటి? యోబు విషయంలో సాతానుడు ఎటువంటిది కూడా కీడు చెయ్యాలనే ఉద్దేశం కూడా లేదు సాతానుడికి. కానీ దేవుడు ఈ యొక్క విధానాన్ని ఎందుకు ప్రయాసపెట్టాడు అనేది మనకు తెలుసుకోవాలి. ముఖ్యం, దేవుడు ఏది చేసినా అది వ్యర్థము కాదు. కానీ యోబు యొక్క గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఇలాగ చదివితే 6వ వచనం చూస్తే, దేవదూతులు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకి ఉత్తరమిచ్చును. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును
న్యాయవంతుడనై దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ గమనిస్తే దేవాది దేవుడు యోబు యొక్క లక్షణాలు, గుణాశయములను ఎవరికి చెప్తున్నాడంటే సాతానుడికి చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యోబు గురించి దేవాది దేవుడు ఇలా చెబుతున్నాడు. ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? యోబు గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? రెండోది, అతడు యథార్థవంతుడు. మూడోది, న్యాయవంతుడు. నాలుగోది, దైవ భయము కలిగిన వాడు అని. ఐదోది, చెడుతనమును విసర్జించిన వాడు. మొత్తం 5 లక్షణాలు ఎవరికి చెప్తున్నాడంటే దేవుడు సాతానుడికి వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడు అనేది మనకి ప్రశ్న రావాలి. ఈ 5 గుణలక్షణాలు సాతానుడికి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అని ఎప్పుడైనా ఆలోచింప చేశారా? సాతానుడు ఫిర్యాదులు చేయడానికి రాలేదు. యోబు విషయంలో సాతానుడు ఫిర్యాదు చేయడానికి రాలేదు, మామూలుగా వచ్చాడు. కానీ దేవాది దేవుడే యోబు గురించి, సాతానుడా నువ్వు ఆలోచించావా? అప్పుడు సాతానుడికి దేవుడికి మధ్యన ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైందో మొదటి నుండి ఈ వీడియో మొత్తం చూడండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకు సాతానుని రేపాడు? ఎవరికి బుద్ధి చెప్పడానికి? యోబుని ఎందుకు పరీక్షించాలి? పరీక్షించే సమయంలో ఎవరికి బుద్ధి చెప్పడానికి? మనం ఈరోజు రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. అంశం ఏంటి? పలకరింపుతో యుద్ధము. అయితే దేవాది దేవుడు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. తొమ్మిదవ వచనం, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుడే చెప్తున్నాడు. ఆరోది ఏం చెప్తున్నాడు? అటువంటి వాడు ఎవడునూ లేడు. యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నువ్వు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండటం చేతన అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. అయినను నువ్వు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తిని ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమై ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సాతానుడి యొక్క గుణము తెలుస్తుంది. ఇక్కడ యోబు ఎందుకు భయభక్తులుగా కలిగి ఉన్నాడని తన యొక్క ఉద్దేశం, తన యొక్క స్వభావమును బయలుపరుస్తున్నాడు. యోబు ఊరికేనే నీకు భయభక్తులు కలిగి నిన్ను ఆరాధిస్తున్నాడా?
ఉట్టినే నిన్ను పూజిస్తున్నాడా? లేదు కదా. సమస్తము ఆశీర్వదించడం వల్ల నిన్ను విడిచి వెళ్ళిపోకుండా, నీకు విరోధంగా తిరగబడకుండా, నిన్ను తిట్టకుండా నిన్ను ఆరాధిస్తున్నాడు. కారణం ఏంటంటే అంతయు సమృద్ధిగా ఉన్నదని సాతానుడు యొక్క గుణాన్ని బయలుపరుస్తున్నాడు. ఈ వాక్యంలో మీకు అర్థమైపోవాలి. పలకరింపుతో యుద్ధం అనేది ఈ అంశం మీద మీకు అర్థమైపోవాలి. సాతానుడు ఏంటి? ఊరికినే భయభక్తులుగా ఉన్నాడా? 2 దూషించకుండా ఉన్నాడా? 3 దూషించకుండా వెళ్ళిపోకుండా. 1 దూషించడము, 2వది వెళ్ళిపోవడం. ఇది సాతానుడి యొక్క గుణము. అయితే సాతానుడు కూడా వెళ్ళిపోయి ఏబుని చిత్త హింసలు గురి చేశాడు. హింసించి నరక వేదన అనుభవించినట్లుగా సాతానుడు తీసుకున్నాడు. అయితే ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు? ఏబు జీవితంలో, ఏబు కుటుంబం మీద, ఏబు యొక్క ఆస్తి అంతస్తుల మీద, ఏబు యొక్క కలిగిన సమస్త వాటి మీద సాతానుడికి ఎందుకు అధికారం ఇచ్చాడు? అధికారం ఇచ్చిన వెంటనే సాతానుడు దేవుడి సన్నిధిలోంచి విడిచి వెళ్ళిన తర్వాత వాడు చేయవలసిన చేశాడు. వాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అన్నీ చేశాడు. ప్రేమించే రక్త సంబంధులు, తనకి ప్రకారము గల ఆస్తులు, నిరీక్షణ కలిగిన ఆస్తులు, ఎటువంటి నిరీక్షణ లేకుండా, చూడండి, ఇల్లు అనేది ఒక నిరీక్షణ. ఒక మనిషికి నిబ్బరంగా బ్రతకాలంటే ఆస్తి ఒక ప్రకారం లాంటిది, ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది. ఒక ఇల్లు ఉన్నదంటే మనిషికి నిరీక్షణ కలుగు చేస్తుంది. నాకు ఇల్లు ఉంది, ఒక నిరీక్షణతో ముందుకు సాగుతాడు. నాకు ఒక కుటుంబం ఉంది అన్న ధైర్యంతో ముందుకు సాగుతాడు. నాకు ఆస్తి ఉంది అని భయం లేకుండా ముందుకు సాగుతాడు. అలాంటి నిరీక్షణ ఏబు జీవితంలో లేకుండా సాతానుడు ఏం చేశాడంటే నలుదిక్కుల నుండి, అన్ని కోణముల నుండి ఆ యొక్క నిరీక్షణకు ఆధారమైనది ప్రతిదీ కూడా సాతానుడు నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఇంక ఏబు జీవితంలో ఏమీ లేకుండా చేశాడు. నిరీక్షణ కానీ, ఆధారము కానీ, సమాధానం కానీ, నిరీక్షణ కానీ, సంతోషం కానీ ఇలాంటి ఏమీ లేవు. తన జీవితంలో రోదన తప్ప ఎటువంటిది ఆదరణ అనేది లేదు. ఆధారమైనది రక్త సంబంధులు లేరు. తన భార్య తనని అసహించుకొని విరోధంగా తెరవబడ్డది. ఒంటరిగా మిగిలిపోయాడు. తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాడు. పరీక్షలో ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రతి విశ్వాసి గమనించాలి, నువ్వు తల్లి గర్భంలోని ఒంటరిగా వచ్చావు, మరలా ఒంటరిగానే మిగిలిపోతావు. నీకెన్ని ఆస్తులున్నా, ఎంత కుటుంబం ఉన్నా,
నీకు నిరీక్షణ కలిగించేసిన ఆధారం ఉన్న ఆస్తులున్న ఒకరోజు ఎవరైనా సరే ఒంటరిగా మిగిలిపోతారు. అనేక మంది అన్నీ కలిగినప్పుడు విర్రవీగుతూ ఉంటారు, దేవుణ్ణి దూషించడం మొదలు పెడుతూ ఉంటారు. దేవుడికి విరోధంగా మాట్లాడుతుంటారు. అన్నిటికీ గ్యారెంటీ ఉంటుంది. మనిషి కలిగి చేసిన ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంటుంది, కానీ మనిషి గ్యారెంటీ లేనివాడు. ఎవరికి తెలియలేని, ఎవరు ఊహించలేని ఎక్కడి నుండి ఆత్మ వచ్చినదో ఎవరికీ తెలియదు. తల్లి గర్భములో ఉదయించి బయటకు వచ్చిన తర్వాత సమాజం అంటే ఏమిటి, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్కా చెల్లెలు ఎవరు, ఇలాగా రక్త సంబంధం మధ్య పెరుగుతూ ఉంటారు ఎవరైనా సరే. కొంతమంది అది చూసుకొని విర్రవీగుతూ ఉంటారు. ఆడు బ్రతుకు దినములో మంచి చెడ్డ కానక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఒక ఆధారం చూసుకొని, అధికారము చూసుకొని, నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారని దేవుడికి విరోధంగా తిరగబడిన వారు సమాజంలో, లోకంలో అనేక మంది ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. కానీ వారు గమనించక ఎక్కడి నుండి వస్తున్నాను, మరలా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మరిచిపోయి లోకమే శాశ్వతముగా దుష్ట నీచ కార్యక్రమములు చేస్తూ దేవుడి యొక్క చట్టాన్ని నిరీక్షణ చేసి దేవుడి యొక్క చట్టాన్ని విసర్జించి అనేక మంది బ్రతుకుతున్నారు. నిత్యత్వాన్ని ఆధారం చేసుకోక ఆధారం లేనిది ఆధారం చేసుకుంటున్న అనేక మంది జీవితాలు కొనసాగుతున్నాయి. ఏబు లాంటి జీవితము, కానీ ఏబు దైవ భయం కలిగిన వాడు. ఏబుకు తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను. ఏబు గమనించి నీతి న్యాయమును ఆధారము చేసుకుంటూ దైవ భయముతో ముందుకు సాగుతూ ఎక్కడ ఏ పాపము అంటుకోకుండా తన కుటుంబమును దైవ భక్తిలో పెంచుకుంటూ తన లోకంలో బ్రతకవలసిన విధానములో నీతి న్యాయములతో ఈ లోకములో కొనసాగించబడుతున్న సమయము. అనేక మంది ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు అనేక మంది విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. పాపము గురించి కానీ, తప్పు చేస్తున్నామని కానీ ఎటువంటిది వాళ్ళ మనసులోకి రావు. ఎందుకు రావంటే వీరు అన్వేషణ చెయ్యక విచ్చలవిడిగా తిరిగి అనేక మందిని అనేక బాధ పెడుతూ సమాజాన్ని పాడు చేస్తూ నాకు అధికారం ఉందని దేవుడికి విరోధంగా తిరగబడుతూ వారికి వారే నాశనం అయిపోతున్నారు. ప్రియమైన విశ్వాసి, నిత్యత్వం అనేది ఆధారము చేసుకో.
ఈ నిత్యము కానిది ఆధారపడవద్దు. ఏబు వలె జీవించినప్పుడు, ఏబు వలె ఉన్నప్పుడు పరలోక రాజ్యము నువ్వు స్వాధీనపరచుకోగలవు. బాప్టిజం తీసుకున్న మాత్రాన, చర్చికి వెళ్ళిన మాత్రాన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేవు. దేవుడే చెప్పాడు, బలవంతంగా బలముతోను శక్తితోను పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. ఆక్రమించడం ఎలాగా? నీతి న్యాయములు, పవిత్రతో, పరిశుద్ధతో, దేవుని ఆజ్ఞలు గైకుంటూ, దేవుడు మాటలతో ఆ పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. ఏది లోకంలో ఏదైనా సాధించాలన్నా కష్టపడాలి. అలాగే నిత్యత్వానికి నువ్వేం చేయాలంటే బలవంతంగా స్వాధీనపరచుకోవాలి. అనేక మంది క్రైస్తవులు తాగుపోతులు, వ్యభిచారులు, హంతకులు, దొంగలు, దోచుకున్న వాళ్ళు, దేవుడికి విరోధంగా, దేవుడి వాక్యానికి లోబడకుండా సాగుతున్న ఏ విశ్వాసి అయినా చనిపోతే పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదు. అనేక మంది దైవజనులు పరలోకానికి వెళ్తారని బోటకం మాట్లాడతారు తప్ప పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఈ లోకంలో సమస్త నీచమైన క్రియలు, నీచమైన ప్రవర్తన అన్నిటినీ విసర్జించి ఎవరైతే దైవ భయం కలిగి జీవిస్తారో వారికి పరలోకము హక్కు. అయితే యోబు జీవితంలో జరిగిన విషయం ఏమనగా, సాతానుడు వెళ్ళి యోబు జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మనం ప్రశ్న వేసుకున్నాం, ఎందుకు సర్వనాశనం చేశాడు? దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు? దేవుడు ముందుగాని ఏ విషయంలో సాతానుడికి చెప్పాడు? యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన గురించి ఆలోచించావా? రెండోది, యథార్థవంతుడై ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు, దైవ భయం కలిగిన వాడుగా ఉన్నాడు, చెడును విసర్జించాడు. ఈ 5 పాయింట్లు, 5 గుణాలు దేవుడు సాతానుడికి తెలియచేశాడు. ఒక విషయంలో చెప్పాలంటే బోధించాడు. అలా కాదు కానీ నేను వెళ్ళి పరీక్షించుకుంటానని సాతానుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి, సాతానుడు ఏం చేశాడంటే వాడి అధికారంతో, దేవుడిచ్చిన అధికారముతో యోబు నలుదిక్కల నాశనం చేశాడు. నలుదిక్కల నుండి తన శరీర విషయంలో కూడా సర్వనాశనం చేశాడు. ఆధారం లేకుండా చేశాడు. ఆ సమయాల్లో కూడా యోబు తనకు తానే నిందించుకుంటూ దేవుడి విషయంలో నలిగిపోకుండా ఆ వేదన గుండా వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు చెప్పుతాడు, నువ్వెక్కడి నుండి వచ్చావో నీకేమైనా తెలుసా అని కొన్ని రహస్యమైన మాటలు చెప్పి తనకి ధైర్యపరిచినప్పుడు యోబు మరలా అన్వేషణ చేసుకొని నిజమే కదా,
దేవుని హత్తుకున్నప్పుడు క్షేమస్థితి తిరిగి వచ్చింది. ఈ విషయాన్ని గమనిస్తే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనేది మనకు తెలుసుకోవాలి. చూద్దామా వాక్యంలో? కీర్తన గ్రంథము 104 అధ్యాయము 4వ వచనం చదువుదాం. వాయువును తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తన పరిచారకులుగాను ఆయన చేసి కొని ఉన్నాడు. వాయువులు అనగా దేవదూతుల్ని, అగ్నిజ్వాలని అంట పరిచారకులుగా చేసుకున్నాడంట. దేవుడు ఏం చేసుకున్నాడు? ఒకటి వాయువులుగా అంటే కనిపించరు దేవదూతులు, పరిచారకులనంట మనల్ని అగ్నిజ్వాల వలె చేసుకున్నాడంట. దీనికి అర్థం ఏంటంటే దేవుడు బిడ్డలు అగ్నిలో తీయబడిన వారిగా ఉండాలి. యోబు జీవితంలో దేవుడు చెప్పిన మాటలు నీ జీవితంలో నా జీవితంలో రావాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనల్ని సృష్టించుకున్నాడు, ఈ లోకంలో మనల్ని ఎన్నుకున్నాడు. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నీవు దేవదూతుల కంటే వానిని కొంచెంగా తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావముతో వానికి కిరీటం ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదాల కింద సమస్తమును ఉంచితివి. మనిషిని ఎలా సృష్టించాడంటే దేవదూతల కంటే ఒక సామాన్యుడిగా దేవుడు మనిషిని సృష్టించాడు. దేవదూతల కంటే మనిషిని ఎలా సృష్టించాడంట? తక్కువవాడిగా. ఈ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యం ఇలా సెలవిస్తుంది, దూతల కంటే మనిషిని అంట తక్కువనిగా చేశాడు. మీకు అర్థమవుతుందా? మనిషి సామాన్యంగా చేసుకున్నాడు, కానీ సామాన్యంగా చేసిన వ్యక్తి కంట సృష్టి యావత్తు ఆయన పాదాల కింద పెట్టేశాడు. దేవదూతలకి అధికారం ఇచ్చాడు, కానీ సామాన్యుడిగా చేసిన ఆదాము అవ్వకి సమస్త సృష్టి యావత్తు యొక్క అధికారాన్ని అంట వాళ్ళ పాదాల కింద ఉంచాడు. ఇప్పుడు అసలైన విషయంలోకి వెళ్దాం పదండి. యెహోవా సన్నిధిలోకి వెళ్ళిపోదాం. యెహోవా సన్నిధిలో సాతానుడి యొక్క పోరాటాన్ని ఇప్పుడు గమనిద్దాం. పలకరింపుతో యుద్ధము. ఈ పలకరింపుతో యుద్ధము ఎవరి గురించి? యోబు గురించా? సాతానుడి బుద్ధి చెప్పడానిక? ఒక సామాన్యుడైన మనిషిని అధికారం కలిగిన దూతకు, ఎన్నుకోబడిన దూతకు, సాతానుడు ఎవడు? దేవుడి సన్నిధిలో ప్రధాన దూత, ఎన్నుకోబడిన దూత, అధికారం ఇచ్చి సమస్త అధికారము గలవాడై ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఒక పాత్రగా సమస్త అధికారిగా నియమించాడు దేవుడు. కానీ సామాన్యుడి యొక్క మనిషి గురించి ఆ పతనమైపోయిన దూతకు ఎందుకు తెలియపరిచాడు? ఒరే, ఎప్పుడైనా నువ్వు ఆ మనిషిని చూసి
ఏబుని తెలుసుకొని ఎప్పుడైనా ఆలోచించావా? ఒక సామాన్యుడి పాదాల దగ్గర సాతాన్ని సాష్టాంగంగా నమస్కరించినట్లుగా చేశాడు దేవుడు. ఒక సామాన్య మనిషి ఎదుట దేవుడు ఏం చేశాడు? సాతానుని చెదగొట్టించాడు. ముందే దేవుడు ఏం చెప్పాడు? ఏబు విషయంలో సాతానుకి ఏం చెప్పాడు? ఆయన న్యాయాధిపతి ఉన్నాడు, యథార్థవంతుడే ఉన్నాడు, దైవభక్తి కలిగిన వాడే ఉన్నాడు, చెడుని విసర్జించాడు. సాతానుడికి చెడు ఆలోచన వచ్చింది, దాన్ని విసర్జించలేదు వాడు. దాన్ని ఆహ్వానం చేశాడు, ఆహ్వానించాడు, చెడుని ఆహ్వానించాడు, చెడుని క్రియ చేశాడు. సాతానుడు యథార్థవంతుడుగా లేడు దేవుడి సన్నిధిలో, అంత కుట్ర చేశాడు. అక్కడ న్యాయవంతుడు కూడా కాదు సాతానుడు. దేవుని సృష్టిలో నేనున్నానని దైవ భయం కలగలేని వాడుగా ఉన్నాడు, లోబడని వాడు. అందుకనే దేవుడు బయలుపరుచుచున్నాడు సాతానుడికి, ఎప్పుడైనా ఆలోచించావా ఏబు గురించి? అతడు యథార్థవంతుడై ఉన్నాడు, అతడు న్యాయవంతుడై ఉన్నాడు, అతడు భయభక్తులు గలవాడై ఉన్నాడు, అతడు చెడుని విసర్జించాడు. ఇప్పుడు ప్రాణం పోయినా సరే నా నామస్మరణంలో ఎటువంటి నా ఎడల సొనుక్కోలేదు, పోలేదు. రే సాతానా, నువ్వేం చేసావురా అని బుద్ధి చెప్పాడు. పలకిరింపుతో యుద్ధరంగము ప్రారంభమైనది. లాస్ట్కి సాతానుడు ఒక సామాన్యుడి అయిన దేవదూతల శక్తి ప్రభావముల కంటే ఒక సామాన్యుడి మనిషి పాదాల దగ్గర తన బిడ్డ ఎదుట చితక తొక్కించాడు. అపోస్తులు రాసిన పత్రికలో ఉంటుంది, శీఘ్రముగా మీ పాదాల కింద సాతానుని చెదగొత్తొక్కిస్తాను అన్నాడు. అది ఎప్పుడో జరుగుకుంటూ వస్తుంది. ఏబు జీవితంలో ఏబు సాతాన్ని చెదగొత్తొక్కాడు. తన ప్రవర్తన ద్వారా, తన జీవితం ద్వారా చెడుని విసర్జిస్తూ నీతి న్యాయములు యథార్థముగా, దేవుడి విషయంలో యథార్థముగా నీతి న్యాయములు జరిగిస్తూ చెడుని విసర్జిస్తూ దైవ భయము కలిగి తన కుటుంబాన్ని కట్టుతూ దేవుణ్ణి ఆధారము చేసుకుంటూ ముందుకు సాగాడు అని దేవుడు మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. నీ విషయంలో, నా విషయంలో ఎప్పుడైనా దేవుడు పోరాటం, మనం ఏబు గురించి ఎలాగైతే సాతానుతో యుద్ధాన్ని ప్రారంభించాడు, నీ విషయంలో అయినా సరే అలా యుద్ధం ప్రకటిస్తే ఎవరు గెలుస్తారు? ఈ యుద్ధ రంగంలో నువ్వు జయిస్తావా? చెడుని విసర్జించమంటున్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని, దేవుళ్ళో బాప్టిజం తీసుకొని, వ్యభిచారం చేస్తూ, తాగుబోతు తందనాలు తొక్కుతూ విచ్చలవిడిగా చేస్తే నువ్వు సాతానుడి యొక్క కుమారుడివి, బిడ్డవి. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, చెడు వ్యసనాలకి బానిసలైన వారు దేవుడి బిడ్డలు కాలేరు.
బాప్టిజం తీసుకొని చనిపోయినా సరే పరలోక రాజ్యానికి చేరరు. ఎవరైతే వాటిని విసర్జించి ఈ భూమి మీద యుద్ధ రంగాన్ని జయించి నిలబడిన వారే పరలోక రాజ్యానికి హక్కుదారులు. నీ విషయంలో ఆలోచింప చేసుకో. యోబు పరిస్థితిని, నీ పరిస్థితి ఒకవేళ పరలోక రాజ్యములో నీ గురించి సాతానుకు చెప్పినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచింపచేయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీ గురించి సాతానుడికి చెప్తే అక్కడ ఎలా ఉంటుంది? మనల్ని ఆయన పరిచారకులుగా చేసుకున్నాడు. ఎన్నుకోబడిన వారిని వ్యర్థులుగా చేయుటకు, నిస్సాయులుగా చేయుటకు, దేవుడికి విరోధంగా తిరగబడుతున్న, దేవుడికి విరోధంగా లేచిన వారిని అనతొక్కడానికి, ఆయన నామం ఎదుట సాగలపడినట్లుగా చేయగల సామర్థ్యత నీలో నాలో ఉందా? యోబు సామర్థ్యం కలిగిన వాడు గనుకనే శీఘ్రం నువ్వు నేను శీఘ్రముగా సాతానుడు చదగొట్టే శక్తిని, సామర్థ్యము మనకుందా? మన యథార్థత ఎలాగుంది? మనము న్యాయవంతులుగా ఉన్నామా? మనం దైవ భయము కలిగిన వారిగా ఉన్నామా? సమాజంలో ఆయన ఘనపరుస్తున్నామా? దేవుని మందిరానికి విలువిస్తున్నామా? ప్రార్థనకి సమయం ఇస్తున్నామా? దేవుడితో సహవాసం చేస్తున్నామా? చెడుని విసర్జిస్తూ నీతిని హత్తుకుంటున్నామా? ఇలాగా నీవు పరీక్షించుకుని ఎడల యుద్ధ రంగములో జయము నీకే. పలకరింపుతో యుద్ధము చెయ్యి. నీ మీద అనేక నిందలు వేసినా సరే చిరునవ్వుతో, ఒకవేళ మాటలు రాకపోయినా మౌనముగా వెళ్ళిపో. నీ మీద నిందలేసిన, అవమానపరిచిన మౌనంగా వెళ్ళిపో. దూషణ మాట్లాడినా సరే నువ్వు మంచిగా మాట్లాడి వెళ్ళిపో. అనేక మంది నువ్వు భక్తులు వెళ్ళకుండా ఆటంకం పరుస్తున్నా సరే, నానా విధాలుగా నిన్ను ఆటంకం పరిచినా సరే వాటిని మనసులోకి రాకుండా, నేను యుద్ధ రంగంలో ఉన్నాను, ఈ భూమి మీద యుద్ధ రంగము, నా యుద్ధ రంగంలో నేను గెలవాలి. ఒకటే ఆలోచన చేసుకో ప్రియమైన క్రైస్తవుడా, విశ్వాసి, సహోదరి, సహోదరుడా. నీవు భూమి మీద ఒక యుద్ధ రంగంలో ఉన్నావు. ఈ లోకములో ఏది విసర్జించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదు. బాప్టిజం తీసుకొని వ్యభిచారులు చనిపోయినా సరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, దేవుడు బిడ్డవు కాదు. తాగుతూ చనిపోయినా సరే పరలోక రాజ్యానికి నువ్వు చేరవు. ఈ లోకాన్ని నువ్వు జయిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. ఈ లోకాన్ని దేన్ని జయించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళవు. అర్థమైందా మీకు? యోబు వలె ఉండవాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోబు ద్వారా సాతాన్ని చితకి తొక్కించాడు. అపోస్తలుల పత్రికలు చూస్తే శీఘ్రముగా మీ పాదాల కింద సాతానుని చితక తొక్కిస్తాడు. దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. నీవు నీ పాదాలతో సాతాన్ని చితక తొక్కించే రోజులున్నవి అని గమనించి
నీ జీవితాన్ని నూతనపరుచుకొని ఈ వాక్యం ఉన్న నీవు ఒక అగ్ని జ్వాలగా మండాలి. దేవుడికి ఒక పరిచారకురాలుగా మారాలి, పరిచారకుడుగా మారాలి. నువ్వు అగ్నిలో తీయబడిన జ్వాల వలె మారి సాతాను శీఘ్రంగా పాదాల దగ్గర చెతకు తొక్కించే శక్తిని కలిగిన వాడివై ఉండి దేవుని ఆజ్ఞకు లోబడి అబ్రహాము వలె యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, భయభక్తులు కలిగి సొనుక్కోకుండా, శ్రమంలో సొనుక్కోకుండా, విడిచి వెళ్ళిపోకుండా దేవుని హత్తుకున్నట్లుగా ఉండాలి. ఏపు శ్రమంలో, శోధంలో దేవుని హత్తుకున్నట్లుగా నీ ఉంటే జయము యేసుక్రీస్తు నామంలో మనకి దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడి ద్వారా మనకి, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన మనకి తండ్రి, మనం ఆయన బిడ్డలమే. మనం మన ద్వారా ఘనము ఆయనకే వస్తుంది, ఆయన ద్వారా ఘనము మనకే వస్తుంది. మనందరూ కలిసి మన తండ్రిని ఘనపరచాలి. ఈ పలకరింపుతో యుద్ధము ఈ రోజు నుండే నీ జీవితాలు సాగి గొప్ప విజయ పదములు నడిపించబడుదురుగాక. ఆమేన్. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాలు కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. శీఘ్రముగా దేవుడు బిడ్డవైన నీవు, నీ ద్వారా సాతాన్ని చితక తొక్కించే రోజులున్నవి. పాత నిబంధనలోనే ఏబు ద్వారా సాతానుడికి బుద్ధి చెప్పాడు. ఏబు ద్వారా సాతాన్ని చితక తొక్కించాడండి. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా శీఘ్రముగా మన సమాధానకర్త అయిన దేవుడు మన పక్షాన్ని నిలబడి మనకు విరోధంగా లేచిన వారిని యేసుక్రీస్తు నామములు చితకు తొక్కుదుముగాక. ఒక సామాన్య మనుషులైన మనము, ఒక సామాన్యమైన మనుషులైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మన మూల అంశము చూసుకుంటే ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఏబు ద్వారా సాతాన్ని సిగ్గుపరిచాడు. వాడి అహంభాన్ని అణిచివేశాడు. ఏబు ద్వారా, ఏబు పాదాల దగ్గర సాతాన్ని చెదగొట్టించాడు. తన బిడ్డలకి మహిమ తెచ్చుకున్నాడు. ఏబు ద్వారా దేవుడు మహిమ తెచ్చుకున్నాడు. ఏబు ద్వారా దేవుడు ఘనపరుచుకున్నాడు. నీ ద్వారా, నా ద్వారా దేవుడికి మహిమ కలుగునట్లుగా ఆయన కృప మన మీద ఉండునుగాక. ఇచ్చిన వాక్యము మీ జీవితాల్లో ఫలించినట్లుగా అట్టి ప్రవర్తన కలిగిన బ్రతుకు, ఏబు మీద ఉన్న గుణలక్షణాలు, గుణాశయాలు, వారి యొక్క ప్రవర్తన ఫలము మీ మీద, నా మీద ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాళ్ళ యొక్క ఏబు యొక్క గుణాశయం మనం పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అటు రీతిగా ఏబు యొక్క గుణాలు మనం ధరించుకొని శీఘ్రంగా సాతాన్ని చెదగొట్టి అపజయాన్ని జయిస్తూ ముందుకు సాగుతూ దేవుడి పక్షాన్ని నిలబడి ఈ రాకడి దినాల్లో మనం ఎత్తబడినట్లుగా మనము సిద్ధపరచుకుంటూ ముందుకు సాగుతాం. ఆమేన్.